మీరు చెప్పినట్టు విష్ణుబాబు మీరు ఫోన్ చేయగానే తీయండి అని అన్నారు. విష్ణు వద్దు అని ఉంటే మాత్రం నేను ఈ సినిమా తీసేవాడిని కాదు అన్నారు. అవును, బట్ దిస్ ఇస్ రియలీ డిఫరెంట్. డిసైడ్ చేయటంలో ఆయన రీడ్కి మీరు అంత వాల్యూ ఇస్తారా మామూలుగానే సినిమా పరంగానా, ప్రొడ్యూసర్ అయినందువల్ల? బిడ్డలకు ముగ్గురికి గౌరవిస్తాను. గౌరవం అంటే ప్రేమిస్తాను. ఆ ప్రేమలోనే గౌరవం, ఆప్యాయత. మన బిడ్డల్ని ముందు మనం ప్రేమించాలి. ఆ విధంగా విష్ణు కూడా సినిమా విషయంలో వాడనే నాతో ఎక్కువగా ఉంటుంటాడు. నియమ నిబద్ధత అంటే ఏంటి అని ఎక్కువగా ఉంటున్నాం. మనోదైనా కొంచెం అప్పుడప్పుడు జగ్గుతాడు, కానీ విష్ణు జగ్గుతాడు, అయినా చెప్పేస్తాడు. లక్ష్యం టైపు. బట్ ఎక్కువగా సినిమాల గురించి డిస్కస్ చేసింది నేను విష్ణుతోనే. కాబట్టి నిక్కచ్చిగా చెప్పేస్తుంటాడు. ఇప్పుడు దీనిలో ముద్దుల సీన్ ఉంది. అమ్మాయిలు నేను కాదులే, అమ్మాయిలు వద్దు డాడీ అన్నాడు. ఎందుకు రాను, ఆ క్యారెక్టర్ పర్మిట్ చేసింది. నేను ముద్దులు లేకుండా ఆ సీన్ తీయకూడదు అన్నాడు. తీయచ్చు, మరి నేను క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, నేను రేపు నువ్వు హీరోగా చేస్తున్నావు, హీరోయిన్ ముద్దు పెట్టుకుని సినిమా తీయగలవా అన్న. తీస్తాను డాడీ అని. నేను ఒప్పుకోను నిర్మాత అయితే అన్న. డైరెక్టర్ అనుకోని సార్ బాబా చెప్పింది డైరెక్టర్ నువ్వు, ఐ గివ్ రెస్పెక్ట్ టు యూ, కానీ నిర్మాత విష్ణు అని ఉండొచ్చు. మనం ముందు సబ్జెక్ట్ అనుకున్నామా లేదా రతనబాబు అన్న. చెప్పు, ఐ గివ్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ అనుకున్నాం సార్. అయితే కొంచెం అది ఎక్కువ వదిలే అన్నాను. ముందు సినిమా ఓటీటీకి అనుకున్నాం, ఓటీటీలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. దాన్ని తీసేసి సెన్సార్కి అభ్యంతరం లేకుండా, జుగుప్సాకరంగా కాకుండా అది కూడా ఉంది. యూత్కు కావాల్సింది ఉంది. కులాల గురించి చెప్పాను. తర్వాత ఇప్పుడేంటి అందరూ లివింగ్ టుగెదర్ అంటున్నారు. ఆ లివింగ్ టుగెదర్ గురించి కూడా చెప్పాను. దానికి కొంచెం తొందరధాలు ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి. సో అన్ని కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో యూత్ని అట్రాక్ట్ చేసే ప్రస్తుతం ఉంది. కాకపోతే 24 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ 24 మంది ఆర్టిస్టులు చూపించిన విధానమే ఒక డిఫరెంట్ టైప్గా చూపించాను. ముక్కుసూటిగా ఉండకుండా మాత్రం ఎప్పుడు ఆయన మాట్లాడరు. దాంట్లో చాలామంది నొచ్చుకుంటారని తెలిసినా అలాగే ఉంటారు. ఇదే క్వాలిటీ మీ బిడ్డలకు వస్తే ఎలాగా అని మామూలుగా తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు సార్. బికాజ్ ఐ సర్వైవ్డ్, బికాజ్ ఐ హ్యావ్ దట్ కెపాసిటీ. బట్ పిల్లలు ఎలాగా, మీ క్వాలిటీ పిల్లల్లో ఎవరిలో కనబడుతుంది మీకు ఎక్కువ? చాలా కష్టం. మా గురువు గారు కానీ ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు, ఏమని మీరు అలా ఉన్నదన్నట్టు చెప్పేస్తారు, ఏమి కడుపులో దాచుకోరా అనేవాడు మహానుభావుడు. అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఆకలిలో నుంచి వచ్చింది. మాది చాలా మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఆ ఆకలిలో నుంచి ఆవేశం, కోపం, ఒకరిని మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు. తప్పు చేస్తే తాత్కాలికంగా బాగుంటావు, మోసం చేస్తే తాత్కాలికంగా బాగుంటావు, కానీ ది ఎండ్, ఎండ్, డి అంటే డెస్ట్రాయ్ అంతే. కాబట్టి అది చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాను వయసు పైబడి కొద్దికి అసలు కూడా కొన్ని అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే అలవాటు చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి చేసుకున్నాం, కానీ దానివల్ల నష్టపోతున్నాను. నేను మోసగించబడ్డాను, కానీ నేను మోసం చేయలే. చెప్తుంటారు సార్ విష్ణుకి వద్దురా, కానీ లక్ష్మికి వచ్చింది కొంత. వద్దమ్మా నువ్వు ఆడపిల్లవి, నీకు అసలు ఎందుకది, భగవంతుడు కాస్త కోస్త ఇచ్చాడు, దీంతో తృప్తి పడాలి. ఒక సినిమా సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, వ్యాపారంలో అలాగే, బట్ తృప్తి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్. ఏ విధంటాం, ఇప్పుడు రాగి సంగటి అంటే ఇష్టం. ఒకప్పుడు రాగి సంగటి తింటే ఏంటో చీప్గా ఉంది, వీళ్ళు రాగి సంగటి తింటారు అని చీప్ కాదు, మంచి బియ్యం తినాలని అనేవాళ్ళు. ఇప్పుడు రాగి సంగటి ఎక్కడుందా, రాగులు దండి, పిండి చేయించండి, రాగి సంగటి తిందాం అనిపిస్తూ ఉంటుంది.